జై భద్రకు సార్ నమో నమ. 3 సింహాలు కనిపించే 4వ సింహమే ఈ పోలీసురా. ఈ పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి ఈరోజు మతోన్మాదులకు కానీ రకరకాల అరాచక శక్తులకు కానీ మతోన్మాదులకు కానీ ఒక భయం అనేది ఉంది శాఖ ద్వారా. ఈ రాజకీయ నాయకులు వచ్చి దీన్ని బలహీనపరుస్తుంటారు. ఈరోజు పోలీస్ శాఖ అంటే పవర్ఫుల్. ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చిపోయినా 5 ఏళ్ళకి వచ్చిపోతుంటారు. కానీ దాదాపు సర్వీస్ నుంచి మొదలు పెడితే రిటైర్ అయ్యేంత వరకు వీళ్ళరా నిజమైన హీరోలు. కనిపించిన సింబల్ 4వ సింహమే. వీళ్ళు ఒక్కసారి కన్నెర చేస్తే ఈ వ్యవస్థ ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఈ అరాచక శక్తులు ఎట్లా ఆటగడతారు తెలిసి కూడా మనం కూడా పోలీస్ శాఖకి సహకరించాలా. ఈరోజు పోలీస్ శాఖకి ఒకప్పుడు గతంలో ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది ఉన్నతమైన తన వృత్తి ధర్మాలను పాటించి వాళ్ళు వెలిగినారు. ఇప్పట్లోనే ఈ రాజకీయ వ్యవస్థకి కొంచెం బలీనమై కొంచెం వీళ్ళు చెప్పు చేతిలో ఉండే వల్ల కొంతమందికి మచ్చ తెస్తున్నారు, కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు. ఇది కాదు మన జీవితం. మనకి వీరభద్రుడు వీరభోసంతరాలు వచ్చినాడు. ఇంకా మీ ప్రతాపం చూపించండి. రాజకీయాలకు అతీతంగా ఎవరైనా కానీ మాట్లాడితే నారదీయండి. ఎవరైతేనేమయ్యా మీరు సొంతంగా కేసులు వేసుకుని కూడా గెలవచ్చు. ఇవన్నీ మన ఆయన చూపిస్తాడు ముందుకి. మీ పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాడు. ఈ రాజకీయ నాయకులు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఎందుకంటే ఇది అశాశ్వతం ప్రజలు ఇచ్చిందని మీరు అఘోరపరుస్తున్నారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజలకే వ్యతిరేకంగా చేసే పనులు చేస్తున్నారు. అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళానా. ఎవరికి గ్యారెంటీ వారంటీ అది వీరభద్ర యుగం కరోనాతో మొదలు పెట్టాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అమలు పరుస్తున్నాడు. అన్నీ మీరు చూస్తున్నారు కదా. ఎవరేం అతిథులు కాదు. నాననే వీరులు లేడు, నాననే ధీరులు లేడు. అందరు నార తీసి కాలగర్భంలో కలిపేస్తాడు. జై భద్ర.